బంగారంతో చేసిన దీపపు కుందిలాగుందిరా బొమ్మ. ఆహా, ఏంటి గురువా గంట కొట్టిందిరా. కనిపిస్తుంది కదా? కొట్టింది గుడి గంట కాదురా, నా గుండె గంట. పడిన రోజు నీ నా కంట, పండింది నా పంట. అరే! నాన్నతో లేదు ఇక తంట, బాగా చేస్తుందో లేదో తెలియదు. వంట 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 ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటా పేరు. గురువా ఇట్లా ఇట్లా మనం వెళ్ళి పలకరిస్తే మనకి పని పడలేదనుకోండి. అయితే ఫాలో అయ్యి ఇంటి అడ్రస్ కనుక్కుందా. పాలు అయితే మన ఇద్దరు తీస్తుంది. నచ్చినమ్మాయి అడ్రస్ తెలుసుకోకపోతే లైన్ ఎలా వేయటం. నువ్వు రా, నేను చెప్తాను రా. అనవసరమైన ప్రశ్నలు వేసి ఆ పిల్ల వెళ్ళిపోయేటట్టు చేశావు. ఇప్పుడు ఆ పిల్ల అడ్రస్ కనుక్కోవడం వెళ్ళారా? అడ్రస్ కావాలా? అడ్రస్ తెలుసా? ఇంటి నంబర్ 25 గాంధీనగర్. ఆడదానికి ఆడదేశంతో ఉన్న కొటేషన్ ఇప్పుడే కుట్టి పడేస్తున్నాను. అడ్రస్ చెప్పిన ఆ నోటితోనే పేరు కూడా చెప్పి పుట్టింగ్ కట్టుకో పాప. జగదాంబ. జగదాంబో పిలిచారా? అదేంటి ఆ అమ్మాయిని పిలిస్తే నువ్వు పలికావు? నా పేరే జగదాంబ. మరి ఆ అడ్రస్? నా అడ్రస్. అమ్మాయి పేరేంటో తెలీదంట, అడ్రస్ తెలీదంట. ఎవరో ఏంటో తెలియకుండా మీ అన్నయ్య ఇంటి కోడల్ని ఎలా చేస్తాడమ్మా? నాకు డౌటే. ఇదేంటి పేరు తీసావు? అన్నయ్యకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు నీకు ఫుడ్ లేదు. రాగో అన్నయ్యకైతే ఉసుకోనాక గురు ప్లేట్ ఇవ్వా. సాయిరాం 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 గురువా ఈ అమ్మాయి ఎవరో గజ భక్తురాలా ఉంది. ఇంత సిన్సియర్ గా పొర్లు దండాలు పెడుతుందంటే ఈ అమ్మాయి కోరిక తప్పకుండా తీరుతుంది. నిజంగానే తీరుతుందంటారా? 100% గ్యారెంటీ ఇస్తున్నాను. నువ్వా? నేను పొర్లు దండాలు పెడుతోంది మీకోసమే. కొంచెం గన్నేరుకాయలుంటే కోసి తీసుకొస్తావు తల్లి. ఎందుకు స్వామి? చిత్త కొట్టి తిని. పైకి పోదామని. అంటే ఎలా స్వామి? మీరేగా అన్నారు నా కోరిక తీరుతుందని. మీరే నా ఎవడే? ఇంతమంది లేడీస్ లో అమ్మాయిని ఎలా కనుక్కోవడం, ఇదంతా నీ మూలనే జరిగింది. గురువా ఐడియా ఏమిటి? ఉదర్ దేఖో, నిన్న బాబీ వేసుకున్న చెప్పులు మై దేఖా. ఆ చెప్పుల్లో బాబీ చెప్పులు బాగా దేకుతా. దిక్కో. బాబీ ये चप्पल नहीं है, ये चप्पल अच्छा है. क्या पकड़ो, अंदर हमारा वजीरा है, मैं दूंगा नहीं. కావాలంటే అడగండి. ఏమయ్యా వీడు లోపల ఉందా? డెఫినెట్ గా లేదు. నన్ను నమ్మండి, తుమారి ఖసం ఆయన మా గురు. ఏమయ్యా వీడి గురువు నువ్వేనా? చచ్చి వాడికి నేను గురువు ఏంటి? ఆ పిల్ల అడ్రస్ వీడి వల్లే కనుక్కోలేకపోయా. కొట్టండి వేధం కొట్టండి. गुरुवा गुरुवा देखो उधर देखो. వెళ్ళు గురువా, అడ్రస్ కనుక్కో, పేరు కనుక్కో, मैं कुछ नहीं बोलता. जाओ. గంటన్నర క్రితం రావాల్సిన దాన్ని ఇప్పటిదాకా రాలేదంటే ఏమనుకోవాలి? బస్ దొరకలేదు అంటే నీకోసం హెలికాప్టర్ కొనాలా? గురువా ఎవడు అలుచాగాడు అమ్మాయిని గడగలాడిస్తున్నాడు. అలాంటి వాడిని లాగి ఒకటించుకుంటే ఏమొద్ది? ఆ అమ్మాయి మనసు ఇచ్చుకుంటది. అయితే లేట్ ఎందుకు? పద. ఉస్కో. ఎవరా నువ్వు? ఈ లవ్లీ గర్ల్ కి లవర్ నిన్న లైన్ వేసా, ఈ రోజు లైన్ లేకొచ్చా. Yes. ఏయ్, ఈ పిల్లకు బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావా? అసలు ఇంతకి ఎవరనుకున్నావరా ఈ పిల్ల? నా కూతుర్రా. రేయ్, ఆ అమ్మాయిని బెదిరిస్తున్న వాడిని నిచ్చుకుంటే ఆ పిల్ల మనసిచ్చుకుంటుందని చెప్తావా? దాదా దాదా, ఇంతకీ నేను కొట్టింది ఎవరినో తెలుసా? ఆ అమ్మాయి తండ్రిని. ఏమిటండి ఇది? కొడుకు పిల్ల దొరకపోవటం మీకు ఆనందంగా ఉందా? వాడికి దొరకకుండా ఎక్కడికి పోదా? ఈ సుబ్రహ్మణ్యం కూతుర్ని ఉద్యోగం కోసం దుబాయ్ పంపిస్తా అని చెప్పి ఆ గంగారం గారు మోసం చేశాట. వర్షం కురిసే రోజు కూడా మా ఇంటి చూరు నుంచి నీళ్లు కురవు, న్యాయమే కురుస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. కనకమ్మ కంపెనీలో. రోటీలు తీసుకొచ్చావా?
మమ్మల్ని కొడతారా రౌడీ గారు? తప్పనిసరి సెకండ్ ని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్ముని కొట్టాడు గాని మీలాంటి జాక్కో గాళ్ళను చేత్తో టచ్ చేయాలంటే నాకు పరమ అసహ్యం. అందుకే మా గురుగారు ఆయన పిస్తోల్ తో ఈజీగా కాల్ చేస్తారు. ఏంట్రా గొడవలు? మీ మామయ్య ఎక్కడున్నాడు? నరం టింగ్ టింగ్ మని జంబహట్ల కోసం వచ్చాడా? అరే ఓ బేవకూఫ్, ఏంటి బే గుసగుసలు? మర్యాద ఓబే నీ కాబోయే అల్లుడు. అరే చోబ్బే, రాత్రికి 2000 ఇచ్చి గడప దొక్కే ప్రతి మగాడు నా వాళ్ళుడే. ఈ కొంపలో ఉన్న ప్రతి ఆడపిల్ల నా కూతురే. గురువా, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పిల్ల రాంగ్ అడ్రస్ ఏమో. ఎక్కడికొచ్చారో తెలుసా? పవిత్రమైన భారతదేశంలో గంగానది లాంటి పరమ పవిత్రమైన స్త్రీలను పరక సుఖాలకు బానిసలు చేసిన చోటికి వచ్చానని తెలుసు. ఎవరో అమ్మ కన్నబిడ్డల మీద నీకెందుకురా అంత సానుభూతి? పిల్లల్ని కన్నా రక్తం అయితే నీకు ఆ కన్నీళ్ల విలువ తెలుస్తుందిరా. తాగిన అమ్మ రొమ్ము గుర్తుకు వస్తే ఆడదాని బాధ అర్థం అవుతుందిరా. 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు జాతిరా మనది. వీరేశలింగం, గురుజాడ అన్న నందమూరి పుట్టిన నెలరా ఇది. నిజంగా ఈ గడ్డ మీద నువ్వు ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే ఈ ఆడపడుచులందరినీ ఉమెన్స్ హోమ్ కి పంపించు, లేదా ఉరేసుకుని చావరా. నేనెవరో తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? అవును, ఇంతకు ముందు డబ్బును ప్రేమించాను, రౌడీజాన్ని ఆరాధించాను, స్మగ్లింగ్ చేయడం స్టేటస్ అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలుసుకున్నాను, ప్రపంచాన్ని జయించడం కంటే ఒక ఆడదాని హృదయాన్ని గెలుచుకోవడం గొప్ప అని. 2 రోజుల్లో నన్ను దుబాయ్ పంపిస్తున్నారు. ఆ గంగారావుని దాసుని ప్రాణాలతో ఉండనే ఏమండి, చూసారా, మారిపోయానంటూనే మీలో రౌడీని రెచ్చగొడుతున్నారు. ఆడపిల్లలు బాగా డబ్బున్న వాడిని కోరుకోరు, మంచి మనసున్న వాడినే కోరుకుంటారు. స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్లిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుందా? ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తిని మానేస్తే 7 అడుగులు కాదు, మీతో పాటు 6 అడుగుల నేలలో కలిసిపోయే వరకు నడుస్తాను. రాజ్యం, నువ్వు కోరుకునే భర్తగా, నువ్వు మెచ్చిన మనిషిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. మా అన్నయ్య పెళ్లి కొడుకు రాయలే, మా అన్నయ్య పెళ్లి కొడుకు రాయలే, మా. ఆపండిరా, ఆపండి, ఆపమంటుంటే. రాజు, ఎన్నాళ్ళకి నా ఇంటికి కోడలు వస్తుందిరా? ఆ అమ్మాయి పేరేమిటి? రాజ్యం దాదా. రాజు, రాజ్యం, రాజుగారికి రాజ్యం దొరికింది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఏమిట్రా, మొన్న అమ్మాయి పేరు తెలీదన్నావు, అడ్రస్ తెలీదన్నావు, ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కూడా తెలీదా? అసలు ఉంటే కదా తెలియటానికి. అయ్యో పాపం, పోయారా? పోలా. అమ్మాయికి వాళ్ళ అమ్మ తెలుసు తప్ప నాన్నెవరో తెలీదు. వాళ్ళ అమ్మ కనకం కంపెనీలో వాడు చెప్పింది నిజమా? నిజం. అలాంటి పిల్లని ఇంటి కోడలిగా తేవాలని చూస్తున్నావా? చెడగొట్టబడిన తల్లికి కూతురు కావచ్చు, కానీ తను చెడిపోలేదు దాదా. హంతకుల కడుపున పుట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళున్నారు. అవినీతిలో అరెస్ట్ అయిన వాళ్ళ కడుపున ఐఏఎస్లు పుట్టారు. వాళ్ళంతా వాళ్ళ కొడుకుల రక్తంలోకి ఇంజెక్షన్ ఇవ్వలేదే. రేపు నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరిని అడిగితే? దాదా, నీ కోపం వచ్చిందేమో గానీ నేను ధర్మంగా మాట్లాడుతున్నాను. మనం గాంధీ గారిలా రత్నాలు వడకల, నెహ్రూ గారిలా తెల్లపావురాలను ఎగరవేలా, రఘుపతి రాఘవ రాజారావు అనే భజనలు చేయటంలే కూలీలు చేసుకుని బతుకుతున్నా. మాఫియా అనే పులి మీద స్వారీ చేస్తూ ఎప్పుడు తింటుందో నేను ఎదురు చూస్తున్నా. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎగిరికి అంతే లేదు. నాకు మొగుడు దొరికాడు చాలేని నా చిటికిన వేలు పట్టుకుని పరిగెత్తుకురాలేదు. నువ్వు స్మగ్లింగ్ వృత్తిని మానేస్తే నేను నీతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పింది. అందుకే ఈ వృత్తిని మానేస్తానని ప్రమాణం చేసి వచ్చాను. చూసావా పార్వతి, నీ కొడుకు ఎదిగిపోయాడనుకున్నాను, కానీ ఇంతగా ఎదిగాడనుకోలేదు. ఒరేయ్, నిన్నెప్పుడు నా కుడి పక్కనే నిలబడమంటాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కుడి భుజానివని. ఈ రోజు ఆ భుజం విరిగిపోయిందనుకుంటాను. నీకు అమ్మాయే కావాలనుకుంటే వెళ్ళిపో, కానీ నేను వల్లకాటికి వెళ్ళిపోయాక నా శవాన్ని చూడటానికి కూడా రాకూడదు.